హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ. ఈ టీటీడీలో కూడా ఆర్ట్కు సంబంధించిన కోర్సులు అయితే ఉంటాయి, చాలా మందికి తెలుసు. ఇది టీటీడీలో శ్రీ వెంకటేశ్వర శిల్పశాస్త్రం. ఈ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ 2026-27 వచ్చింది. దీని పూర్తి డీటెయిల్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో మనం గూగుల్లోకి వెళ్ళి టీటీడీ డ్రాయింగ్ కోర్స్ నోటిఫికేషన్ 2026-27 అని మీరు టైప్ చేయగానే మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇక్కడ టీటీడీ న్యూస్ అని ఉంది. news.tirumala.org అని సైట్ ఉంది. ఈ సైట్ లో కానీ వెళితే కంప్లీట్ డీటెయిల్ తెలిస్తే, అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు అడ్మిషన్స్ ఓపెన్. సో ఇదైతే వెబ్సైట్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరో వెబ్సైట్. ఇది మెయిన్ వెబ్సైట్ అయితే కాదు. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27 at శ్రీ వెంకటేశ్వర స్కల్ప్చర్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం అని వచ్చింది. మే 4th నుంచి జూన్ 20 వరకు దీనికి టైం అయితే ఉంది. డిప్లొమా వచ్చేసి 4 years ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసి 2 years ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాసు సో ఇచ్చారు. అలాగే తెలుగులో కూడా ఉంది. మనకి మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. అలాగే తెలుగులో కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. మే 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంది. ఇది టీటీడీ ఆధ్వర్యంలో ఏకైక సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థ. ఇది టీటీడీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇది. ఇక్కడ సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు మరియు 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 4వ తేదీ నుంచి జూన్ 20 తేదీ వరకు దరఖాస్తును జారీ చేసి స్వీకరించున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తును కళాశాలలో నేరుగా పొందవచ్చు, లేదా టీటీడీ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తును జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి. ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టీటీడీ 1 లక్ష రూపాయలను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందిస్తుంది. అంటే ఎవరైతే ప్రవేశం తీసుకుంటారో వాళ్ళకి టీటీడీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ కలిపి ఇస్తుంది. ఇక శిల్పకళాశాల విశిష్టత 1960లో స్థాపించబడిన ఈ శిల్ప శిక్షణా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏకైకంగా నిలిచి భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతుంది. భారతీయ సంస్కృతి వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తుంది. ఇక కోర్సుల వివరాలు వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ 4 సంవత్సరాలు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటి అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో 6 విభాగాలు అయితే ఉన్నాయి. అంటే ఈ 4 సంవత్సరాల కోర్సు 6 విభాగాలుగా డివైడ్ చేశారు. ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సాంప్రదాయ వర్ణ చిత్రలేఖనం. ఈ 6 భాగాలుగా ఉంటాయి. ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. అంటే ఈ 4 సంవత్సరాలు మీరు ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఓన్లీ డ్రాయింగ్ కావాలంటే చిత్రలేఖనం తీసుకోవచ్చు, శిల్పశాస్త్రం కావాలంటే శిల్పశాస్త్రం, సుధా శిల్పం కావాలంటే సుధా, లోహం అంటే లోహం సంబంధించి, కొయ్య అంటే చెక్కకు సంబంధించి, ఆలయ నిర్మాణం గుళ్ళు కడతారు కదా దానికి సంబంధించి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఆలయ సందర్శన కూడా కల్పిస్తారు. అంటే కంప్లీట్గా ఈ కోర్సు వచ్చేసేటప్పటికి మనకి ఫ్రీ మాట. ఇక దీంట్లోనే సంప్రదాయ కలంకారీ కళ కూడా ఉంది. 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు ఇది. వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణ ఇచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారీ కళకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇక ప్రవేశ విధానం ఎలా ఉంటుందంటే
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టీటీడీ ఆలయ నిర్మాణ పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు, దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కూడా అందుకున్నారు. ఇక మీకు ఈ వివరాలు కావాలి అంటే మీరు ఈ అడ్రస్ లో సంప్రదించండి అని చెప్పేసి ఇచ్చారు. వెబ్సైట్ ఇచ్చారు, అలాగే ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. మనం ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూద్దాం. సో జస్ట్ ఇలా క్లిక్ చేసి గో టు ఈ లింక్ అని క్లిక్ చేయగానే మనకు ఒక సైట్ వస్తుంది. సో ఈ సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్ అయితే ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్ ఏంటో చూద్దాం. సో ఇదైతే వెబ్సైట్, మెయిన్ వెబ్సైట్. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ డిటిఎస్ఏ కలంకారీ అడ్మిషన్ 2026-27. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఏంటో చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ అయింది ఆల్రెడీ. దీన్ని క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, వర్డ్ అయితే వర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అప్లికేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ అప్లికేషన్ మీరు డైరెక్ట్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసేయడమే, డైరెక్ట్ వెళ్ళి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది వర్డ్ ఫైల్ అయితే పెట్టారు, పీడిఎఫ్ అయితే కాదు ఇది. సో అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసేసి సేమ్ మన ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో టీటీడీ సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి, చెక్ చేసుకొని మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది ఫోన్ నంబరు. సో కాంటాక్ట్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 10th తర్వాత ఇలా సాంప్రదాయ కళ నేర్చుకోవాలనుకుంటున్నారో సో తప్పకుండా ఇది ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది. లైఫ్ కూడా ముందు ముందు ఎవరైతే ఆ ఆర్ట్ వేలో వెళ్ళాలనుకుంటున్నారో చాలా ఉపయోగపడుతుంది. కానీ 10th తర్వాతే ఉంటుంది ఇది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.